తిరుమల పరకామణి కేసు ఇప్పటికే ఈ పరకామణి కేసు ఎన్ని ట్విస్టులు దాటుకుందో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా చూడడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ యొక్క పరకామణి చోరీ కేసుకు సంబంధించి ఒక సంచలనమైన విషయం బయటకు వచ్చిందంటూ మరిన్ని వార్తలు వస్తున్నాయి. మరి అసలు ఆ సంచలనమైన విషయం ఏంటి? ఈ కేసుకు సంబంధించి కీలకమైన మలుపు తీసుకోబోతుందా? అయితే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. మరి మొత్తానికి ఆ సంచలనమైన విషయం బయట పెట్టడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, తిరుమల పరకామణి కేసు ఇదేదో సాధారణ చోరీ కేసు కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరి మనోభావాలకి సంబంధించిన కేసుగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. అయితే ఇప్పటికే దీంట్లో గతంలో రవికుమార్ వీడియో విడుదల ప్రకటన చేయొచ్చు కావచ్చు, ఎన్నో ట్విస్టులు దాని మీద ట్విస్టులు దాటుకొని బయటకు వచ్చింది. ఇప్పుడు ప్రధానమైన సంచలన విషయం అంటే మీరేమంటారు? వెంకట్ గారు, నిజంగా ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవటానికి నిజంగా నేను చాలా బాధతో షేర్ చేసుకుంటాను. ఎందుకు అంటే ఇది మామూలు విషయం కాదు. ఈ పరకామణి చోరీ కేసు అసలు ఆ పదాన్ని పలకటానికే నాకు ఇబ్బందిగా ఉంది. వెంకటేశ్వర స్వామి సొమ్ముని కొట్టేశారు అంటేనే ఆ విషయం చెప్పటానికే ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి ఇబ్బందికరమైన విషయాన్ని యథాలాపంగా చేసేసిన ఈ దుర్మార్గుల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను తప్ప, అందులోనూ ఇప్పుడు నేను చెప్పబోయే విషయము జర్నలిజానికి సంబంధించింది. ఓకే, అందుకని ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఇది ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకని నేను చెప్తూ ఉన్నాను. ఇది చెప్పడం కూడా చాలా బాధతో చెప్తున్నాను. ఎందుకు అంటే ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత నిజంగా కూడా ఇదంతా నేను మీకు చెప్పిన తర్వాత మీరు కూడా బాధపడతారు. ఈ పరకామణి చోరీ కేసు 2023 అంటే 2023 సంవత్సరంలో జూన్లో బయటకు వచ్చింది. జూన్లో బయటకు వచ్చిన ఈ కేసుని అది ఎట్లా చేశారు, ఏంటి, దాన్ని ఎంత గోప్యంగా ఉంచారు, సీసీటీవీ ఫుటేజీలన్నీ ఎట్లా మాయం చేశారు, ఇప్పటి వరకు మనకి తెలుసు. మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. ఆ జరుగుతూ ఉన్న క్రమంలో మనకు ఆ సమాచారం అంతా మనకి తెలిసి మనం తీవ్రమైన ఆందోళనలో ఉన్నాం. ఇప్పుడు ఏంటి అంటే ఈ విషయాన్ని, ఈ పరకామణిలో చోరీ జరిగిన విషయము, ఈ చోరీ జరిగిన విషయాన్ని వీళ్ళు దాచిపెట్టిన విషయము, ఈ దాచిపెట్టడానికి వాళ్ళు సీసీటీవీ ఫుటేజీని మాయం చేసిన విషయము, ఇవన్నీ కూడా తిరుమలలో ఉండే ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, అతని పేరు రాజు. ఆ రాజు అనే ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు ఈ విషయాలన్నీ కూడా జూన్ 30వ తారీఖున టెలికాస్ట్ చేశాడు తన ఛానల్లో. ఓకే, జూన్ 30వ తారీఖు టెలికాస్ట్ చేసి పరకామణిలో ఈ విధంగా చోరీ జరిగింది, చాలా పెద్ద వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పి అన్ని వివరాలని అతను ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకొని అతను తన ఛానల్లో ప్రసారం చేశాడు. తర్వాత ఏం జరిగిందో చెప్పమంటారా వెంకట గారు? సార్ ప్లీజ్. జూలై 2వ తారీఖున ఇతని మీద కేసు పెట్టారు పోలీసులు. ఏం కేసో తెలుసా? ఈ రాజు అనే రిపోర్టరు అందరినీ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడు, డబ్బులు వసూలు చేయటానికి అలవాటు పడ్డ రాజుని మేము అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి పోలీసులు వచ్చి లిఫ్ట్ చేశారు రాజుని. కనీసం వచ్చి నీ మీద ఏ నేరం ఉన్నది, ఈ నేరానికి నీ సమాధానం ఏంటి అని 41A నోటీసులు ఇవ్వటం అటువంటివి కూడా చేయకుండా డైరెక్ట్గా లిఫ్ట్ చేసి జైల్లో పడేశారు. ఇతను ఒక్కడనే కాదు, ఇతని కొలీగ్స్ ఇంకొక ఇద్దరిని కూడా పోలీసులు తీసుకెళ్ళి జైల్లో పడేశారు. వీళ్ళు చేసిన నేరం ఏంటి అంటే ఈ పరకామణి చోరీ గురించి వాళ్ళ ఛానల్లో వాళ్ళు టెలికాస్ట్ చెయ్యటమే వాళ్ళు చేసిన నేరం. అది టెలికాస్ట్ అయింది 30వ తారీఖు కదా, జూన్ 30వ తారీఖు 2023 సంవత్సరంలో. వెంటనే ఒక 10,000 రూపాయలు ఈ రాజు అకౌంట్కి ఒక ఫోన్ నెంబర్ నుంచి వచ్చినాయి డబ్బులు. ఫోన్ నెంబర్ నుంచి డబ్బులు వస్తే ఈ ఫోన్ నెంబర్ ఎవరిది అని తెలుసుకోవడానికి 10,000 ఎందుకు పంపించాడు నాకు? అన్నో నెంబర్ నుంచి వచ్చాయి కదా, ఒక నెంబర్ ఉంది. ఈ నెంబర్ నుంచి నాకు 10,000 ఎందుకు వచ్చినాయి, ఎవరితను, నాకు 10,000 పంపించడానికి కారణం ఏంటి అని తెలుసుకోవటానికి రాజు ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరెవరు, నాకు 10,000 ఎందుకు పంపించారు అని అడిగాడు. అడిగితే అవతల నుంచి సమాధానం ఏమొచ్చింది అంటే, నా పరువు ప్రతిష్టల్ని కాపాడుకోవటానికి నేను మీకు 10,000 రూపాయలు ఇస్తున్నాను అని చెప్పాడు. అతను చెప్పిన వ్యక్తి పేరు రవికుమార్. అంటే రవికుమారు 10,000 రూపాయలు ఇతనికి ట్రాన్స్ఫర్ చేశాడు.
అంటే 30వ తారీఖు జూన్ 30వ తారీఖు వార్త టెలికాస్ట్ అయిన తర్వాత 10,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి ఇతను డబ్బులు వసూలు చేస్తున్నాడు అన్న స్టోరీ క్రియేట్ చేయటానికి రవికుమార్ తోటి 10,000 వేయించి జూన్ 2వ తారీఖుని ఇతను అరెస్ట్ చేశారు. ప్లానింగ్ ప్రకారం ఈ జర్నలిస్టు సిన్సియర్ జర్నలిస్టు అని నేను ఎట్లా సర్టిఫై చేస్తాను? నేను సీనియర్ జర్నలిస్ట్ని కదా, నేను చాలా పేపర్లకు ఎడిటర్గా పనిచేసిన వ్యక్తిని కదా, ఎట్లా నేను మరి అంత ఈజీగా చెప్పకూడదు కదా. ఈయన ఎప్పుడైతే ఈ 10,000 రూపాయలు ఆ రవికుమార్ అనే వ్యక్తి వేశాడో ఇతను మొత్తం ఆ స్టోరీ మొత్తం తన ఛానల్లో టెలికాస్ట్ చేశాడు. తనకి 10,000 రూపాయలు బలానా వ్యక్తి నుంచి వచ్చినట్టు, ఆ బలానా వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడుతున్నానని చెప్పి అతనితో ఫోన్లో మాట్లాడి అవన్నీ కూడా టెలికాస్ట్ చేశాడు. టెలికాస్ట్ చేసి ఇదిగో ఇట్లా 10,000 నువ్వు నీ పరువు కాపాడటానికి నువ్వేందా, నువ్వు 10,000 ఇవ్వటం ఏంటి? నువ్వు ఆఫీస్కి వచ్చి నాతో లైవ్లో పార్టిసిపేట్ చేసి నీ వివరణ ఇవ్వాలి, కానీ నువ్వు 10,000 ఎందుకు ఇచ్చావు, నిన్ను ఎవడివ్వమన్నాడు అని చెప్పి మొత్తం ఈ అంశాలన్నీ రాజు టెలికాస్ట్ చేశాడు తను పనిచేస్తున్న ఛానల్లో. రాజుగారు, మీ నెంబర్ నుంచి 10,000 డబ్బులు వచ్చాయి, ఎందుకు పంపారండి? దయచేసి మా పరువు కాపాడండి. మీరు 10,000 ఎందుకు పంపారండి నాకు అకౌంట్కి? ఎలాగైనా ఏమండి, మీరు యూట్యూబ్ లో వాటిలో మాది రిలీజ్ చేశారు కదా. కరెక్టే అండి. 10,000 ఎందుకు పంపారు మీరు నాకు? డబ్బులు ఎందుకు పంపారు? హలో, మీరు కాపాడాలి, మీరు మా పరువు. కాపాడడం కాదండి, 10,000 డబ్బులు ఎందుకు పంపించారు మీరు? ఐ వాంట్ టు కోర్ట్ కంప్లైంట్. ఇప్పుడు మీ మీద నేను కంప్లైంట్ పెడుతున్నా. ఏంటి తమాషాలు చేస్తున్నారా? డబ్బులు ఎవడో అడిగాడు మిమ్మల్ని, డబ్బులు ఎవడు పంపించాడు, ఎందుకు పంపించారు మీరు? అకౌంట్ డబ్బులు పంపించేది ఏంటి తమాషాలు చేస్తున్నారా ఏంటి? మీ చావు తెలియదు నా దగ్గర వాడకండి. ఐ లాడ్జ్ ఏ కంప్లైంట్ అగైన్స్ట్ యూ. ఓకే, ఎందుకు పంపిస్తారు డబ్బులు? అకౌంట్ కావాలి, ఎవరు ఎందుకు పంపిస్తారండి మీరు డబ్బులు? అసలు ఎవరు అసలు మీరు? మమ్మల్ని కాపాడమని అంటున్నాం. కాపాడదు ఓకే అండి, కాపాడాలి అంటే మీరు వచ్చి మాట్లాడండి, వాయిస్ ఇవ్వండి, మీ సమస్య చెప్పండి. డబ్బులు ఎందుకు పంపిస్తాను అకౌంట్కి మీరు? 10,000 చూపిస్తా, ఇప్పుడు లైవ్ లో మొత్తం చూపిస్తా, మీ బండారం అంతా బయట పెడతాను. ఏంటి తమాషాలు ఇస్తున్నారా? 10,000 మీరేందుకు నాకు డబ్బులు పంపించారు అసలు? హూ ఆర్ యూ? ఈ సమస్య నుంచి కాపాడమంటే ఇవన్నీ చేసిన తర్వాత లిఫ్ట్ చేశారు పోలీసులు వచ్చి లిఫ్ట్ చేసి డైరెక్ట్గా అంటే 41 year నోటీస్ ఇచ్చి నువ్వు జర్నలిస్ట్గా నువ్వు ఎందుకు ఇవన్నీ చేసావు ఏం అని అడగాల్సింది పోయి తీసుకెళ్ళి లాకప్లో పడేసి చిత్రహింసల పాలు చేశారు. ఈ లోపల ఈ వైసీపీ సోషల్ మీడియా తోడేళ్ల గుంపులాగా ఈ రాజు మీద పడి ఈ రాజు ఫోటో పెట్టి అక్రమ వసూళ్లు చేస్తున్న జర్నలిస్ట్ అని చెప్పి ఈ సోషల్ మీడియా తోడేళ్ల గుంపు రాజు క్యారెక్టర్ మొత్తాన్ని బదనాం చేసేశారు. ఎంత క్రూయల్ మెంటాలిటీ ఉన్న మనుషులో ఒక్కసారి ఆలోచించండి వెంకట్ గారు. ఎంత క్రిమినల్ బ్రెయిన్స్. ఒక జర్నలిస్టు స్టింగ్ ఆపరేషన్ చేసి పరకామణిలో చోరీ జరుగుతుందని కనుక్కొని పబ్లిక్కి చెప్పితే అతనికి ఇంత శిక్ష విధిస్తుందా? అప్పట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ జర్నలిస్టుని తీసుకెళ్లి పోలీసులతోటి చిత్రహింసలు పెట్టించారు. పరకామణి విషయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అతని కార్యాలయం ప్రమేయం ఉండకపోతే ఒక జర్నలిస్టుని తీసుకెళ్లి ఈ విధంగా పోలీసులు అరెస్ట్ చేయటం, చిత్రహింసలు పాలు చేయటం జరుగుతుందా వెంకట గారు? మీరు చెప్పండి. అసాధ్యం అండి. ఉన్నత స్థాయి ప్రమేయం లేకుండా ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జోక్యం లేకుండా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయం లేకుండా ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ని ఇంత ఇబ్బంది పెట్టగలుగుతారా? ముఖ్యమంత్రి కార్యాలయం, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అప్పుడున్న పోలీస్ అధికారి వీళ్ళందరూ మిలాఖాతై లేకపోతే ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ని ఈ విధంగా చెయ్యటం సాధ్యమవుతుందా? మీరు చెప్పండి. ఇన్ని దారుణాలకు ఓడిగట్టారు. పరకామణిలో ఎవరైనా ఏ జర్నలిస్ట్ అయినా బలానా చోట ఒక తప్పు జరుగుతున్నది అని చెబితే ఆ తప్పుని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత, అది కరెక్టా కాదా వెరిఫై చేసుకొని దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత పరకామణి కేసులో అయితే టీటీడీకి ఉంటుంది, ఏదైనా మామూలు వేరే విషయం అయితే ప్రభుత్వానికి ఉంటుంది. అంతేగాని ఒక జర్నలిస్టుని తీసుకెళ్ళి చిత్రహింసల పాలు చేస్తారా? అంటే ఈ పరకామణి కేసు జరిగిన తర్వాత, ఈ పరకామణి కేసు ఎప్పుడో 2023లో జరిగితే
నిన్న మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి మొత్తం పూసగుచ్చినట్టు ఆ రోజు జరిగింది ప్రతిదీ పిన్ టు పిన్ చెప్పాడు. ఎట్లా చెప్పగలిగావు నువ్వు? ఎట్లా చెప్పగలిగావు? నీ ప్రమేయం లేకపోతే, ఆ రోజు నుంచి నీ ప్రమేయం అందులో లేకపోతే నువ్వు ఈ కేసు గురించిన డీటెయిల్స్, ఇన్ని వివరాలు నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? అంటే అన్ని వివరాలు నువ్వు చెప్పావు. ఈ రోజున బయటకు వచ్చింది ఈ జర్నలిస్టు రాజు విషయం. అంటే జర్నలిస్టు రాజు విషయం కూడా నీకు తెలిసే ఉంటుంది. నీకు తెలిసింది, అందుకనే నువ్వు ఇచ్చిన ఆదేశాల మేరకే పోలీసులు ఇంత హార్ష్గా ప్రవర్తించారు. లేకపోతే పోలీసులు జర్నలిస్టు జోలికి రావటానికి 1-2 సార్లు ఆలోచిస్తారు కదా, ముందు నోటీస్ ఇస్తారు కదా. అవేవీ లేకుండా లిఫ్ట్ చేశారు అంటే డైరెక్ట్గా ఆనాటి సీఎంఓ ప్రమేయం ఉండకపోతే ఇలా జరుగుతుందా? ఈ సాక్షిలో తప్పుడు వార్తలు రాస్తే, కూటమి ప్రభుత్వం నోటీసులు ఇస్తే నువ్వు ఎన్ని రోజుల నుంచి నీ సాక్షి పేపర్లో రాసుకుంటున్నావు? మా ఎడిటర్కి నోటీస్ ఇచ్చారు, మా ఎడిటర్కి నోటీస్ ఇచ్చారు, మా ఎడిటర్కి నోటీసే కదా ఇచ్చింది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు రాజుని తీసుకెళ్ళినట్టు పోలీసులు వచ్చి ఎత్తుకెళ్లారా? టార్చర్ చేశారా? చేయలేదు కదా. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం నడుస్తూ ఉంటే ఆనాడు ప్రభుత్వాన్ని నడిపిన నువ్వెట్లా నడిచావు? ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ని తీసుకెళ్ళి టార్చర్ పెట్టి నువ్వు ఇంత చేశారు అంటే ఎందుకు చేశారు? పరకామణి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చిన్న కేసు అయితే ఈ జర్నలిస్టుని ఇంత టార్చర్ ఎందుకు పెడతారు? ఇది ప్రధానమైన ప్రశ్న. ఈ జర్నలిస్టు విషయాన్ని మొత్తం పోలీసులు సీరియస్గా తీసుకోవాలి. ఇది ఒక్క థెఫ్ట్, వెంకటేశ్వర స్వామి వారి ఆస్తి కాజేయటమే కాదు, ఇది ఒక క్రిమినల్ కాన్స్పిరసీ, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇది జర్నలిస్టు హక్కుల్ని మొత్తం కాలరాయడం ద్వారా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే యత్నం ఇది. ఈ కోణంలో ఈ రోజున మొత్తం దీన్ని సపరేట్ కేసుగా టేకప్ చేయాలి. ఎవరెవరు ఇందులో బాధ్యత వహించారో, ఎవరెవరు పాత్ర వహించారో మొత్తం కాల్ డేటా మొత్తం తీసుకొని ఆ రోజున మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఆ రోజు అక్కడ సిఐగా ఉన్న వ్యక్తి పేరు మీద కూడా ఆస్తులు ట్రాన్స్ఫర్ అయినట్టు ఒక అనుమానం ఉన్నది. ఆ విషయం అంటే ఈ జర్నలిస్టు విషయం ఇప్పుడు లింక్ చేసి చూసుకుంటే పోలీసులు ఈ విధంగా ఎందుకు చేశారనేది కూడా బయటికి రావాలి. అందుకని పరకామణి చిన్న కేసు కాదు, ఇది చాలా పెద్ద కేసు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. సాక్షాత్తు ఏడుకొండల వెంకటేశ్వరుణ్ణి మోసం చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్. దీన్ని ఇంతటితోటి వదలటానికి వీల్లేదు. ఆ జర్నలిస్టు రాజుకి, అతని కొలీగ్స్ మరో 2 వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఓకే, నిజంగా సార్ మీరు చెప్పిన విధంగానే ఈ పరకామణి చోరీకి సంబంధించి ఇది కీలకమైన విషయం కాదు, నిజంగా మీరు చెప్పిన విధంగా బాధాకరమైన విషయం కూడా. ప్రభుత్వం కూడా సాధ్యమైన త్వరగా రాజుకి న్యాయం చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. నమస్కారం. Please subscribe to Leo News for more videos.